మనం చేసే మిస్టేక్స్ వల్ల ఏంటంటే అదనంగా ఇంకొక 15 రోజులు పడుతుంది. ఎందుకంటే నార్మల్ పీకుతాం, దాన్ని కట్టగడుతున్నాం, ఆ వేర్లని తెంపుతున్నాం. ఆ ప్రక్రియ వల్ల మళ్ళీ అది సచ్చి బతుకుతుంది ట్రెడిషనల్ పద్ధతిలో. ఈ పద్ధతిలో ఏమంటే 9వ రోజు నారు కాబట్టి మట్టితో సహా చిన్నగా నెమ్మదిగా తీసుకునేసి ఆ బెడ్ మీద పెట్టేసేస్తే ఒక్కొక్క మట్టితోటి అంటే ఈ తల్లి దగ్గర మట్టి నుంచి మళ్ళీ ప్రధాన పొలంలో పెట్టేటప్పుడు ఒక్కొక్క మొక్క తీసుకెళ్ళి పెడతాం. అది ఎలా పెడతామంటే మార్కర్ ఉంటుంది, మార్కింగ్ 25 × 25 సెంటీమీటర్స్కి ఒక్కొక్క మొక్క పెడతాం. 25 × 25 సెంటీమీటర్స్ అనేటప్పటికి రో టు రో కూడా 25 సెంటీమీటర్స్ ఉంది, ప్లాంట్ టు ప్లాంట్ కూడా 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఎందుకు అధిక దిగుబడి వస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ అంటే ఏ మొక్క అయినా పిండి పదార్థం ఎలా చేసుకుంటుంది, త్రూ ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది సన్లైట్ నుంచి. మనం ట్రెడిషనల్ పద్ధతిలో ఏం చేస్తాం, జిగ్జాగ్గా నాటడం వల్ల ఇష్టం వచ్చినట్టు నాటుతారు కదా. ఆ నాటడం వల్ల ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ కరెక్ట్గా జరగకపోవడం వల్ల ఒకటి ఎక్కువ పిలకలు, ఒకటి తక్కువ అసలు దిగుబడి రాకుండా పోతుంది. మెయింటైన్ ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఫోటోసింథసిస్ సక్రమంగా జరుగుతుంది. పైనే మనం నాటుతాం. ఈ మట్టిలో నుంచి తీసిన మొక్కని మట్టి అంతా అవసరం లేదు, ఆ మట్టితోటి ఈ మట్టికి అటాచ్ చేసేసరికి అది ఆ రోజుకి దానికి కావాల్సిన ఆహారాన్ని అది తయారు చేసుకుంటుంది. ఓకే, ఆ తయారు చేసుకున్నప్పుడు ఆ మొక్క పిలకలు ఎందుకు ఎలా పెడుతుందంటే పైనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా మొక్క అనుకోండి, మొదలు వస్తుంది, తర్వాత బ్రాంచెస్ కొమ్మలు వస్తాయి, కొమ్మల నుంచి చిన్న చిన్న రెమ్మలు వస్తాయి, ఈ విధంగా వస్తాయి. వరికి ఎక్కడైతే పిలక ఎక్కడి నుంచి వస్తుందంటే సో కింద భూమిలో నుంచి దాని మదర్ ప్లాంట్ దగ్గర నుంచి కింద నుంచే వస్తాయి షూట్స్, పైనుంచి రావు. కాబట్టి ఆ భూమికి మనం మీద పెట్టడం వల్ల దుబ్బు బాగా చేస్తుంది. అనేక పిలకలు ఈరోజు నాటిన తర్వాత 2 రోజులకి 11 రోజులకి 2 పిలకలు అవుతుంది ఒకటి, తర్వాత 2 రోజులకి 2 4 అవుతుంది, 4 6 అవుతుంది, 6 12 అవుతుంది, 12 24 అవుతుంది. ఆ విధంగా దుబ్బు చేసుకుంటూ పోతుంది. సో దుబ్బు చేసుకుంటూ పోతుంది, ఎందుకంటే పైనే పెట్టాం, నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలు వరిపు సాగుకి 2 ఇంచెస్ నీళ్లు స్టాండింగ్ వాటర్ ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలియదు, ఎందుకంటే శాస్త్రవేత్తలు చెప్తుంటారు, మరి రైతులు అలానే పాటిస్తుంటారు, ఎక్కువ నీళ్లు కావాలని. వరి అంటేనే ప్యాడీ ఈజ్ ఏ వాటర్ ప్లాంట్ అనేది అంటారు. నా వ్యూలో ప్యాడీ ఈజ్ నాట్ ఏ వాటర్ ప్లాంట్, ఇట్ రిక్వైర్స్ వాటర్ అనేది మా సిద్ధాంతం. ఓకే, నీళ్లు తక్కువగా ఇవ్వమంటాం ఆర్డర్గానే. ఇప్పుడు మనం నేచురల్ రిసోర్సెస్ని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా భావితరాలకు అందించాలంటే వాటర్ సేవింగ్ మెథడే కదా. అగ్రికల్చర్కి 65% ఆఫ్ వాటర్ మనం యూటిలైజ్ చేస్తున్నాం, దానిలో ప్యాడీకి ఎక్కువ వాటర్ వాడుతున్నాం. అది మినిమైజ్ చేయాలంటే ఎలా, తక్కువ నీళ్ళు ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ సేవ్ చేస్తుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల ఆ రూట్ ఏమవుతుందంటే నిమ్మ కోసం పాకులతో ముందుకు చొచ్చుకుపోతుంది.